నమస్కారం. బ్రదర్స్ డే సందర్భంగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేకమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కేవలం ఒక పదాన్ని కాకుండా ఒక బలమైన భావోద్వేగాన్ని చూడబోతున్నాం. బ్రదర్హుడ్ అంటే అన్నదమ్ముల బంధం వెనుక ఉన్న సైకాలజీ అలాగే చరిత్ర. అదొక అద్భుతమైన ప్రయాణమని చెప్పాలి. మన కుటుంబ వ్యవస్థలో ఇంత లోతైన ఈ ఎమోషనల్ బాండ్ అసలు ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మనం డీటెయిల్డ్గా ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. అమ్మలో ఆ, నాన్నలో అన్న, కలిస్తే వచ్చిందే అన్న. నిజంగా ఎంత అద్భుతమైన మాట కదా! ఒక అన్నయ్యలో అమ్మ చూపించే ప్రేమ, నాన్న తీసుకునే బాధ్యత, ఈ రెండూ కలగలిసి ఉంటాయని ఈ వాక్యం మనకు చెప్తోంది. కాని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, బ్రదర్స్ అంటే కేవలం అన్న ఒక్కడే కాదు. అన్నయ్య, తమ్ముడు ఈ ఇద్దరూ కలిసే ఒక అందమైన బంధమిది. అమ్మ తిడితే ఒకడింకొకణ్ణి కాపాడతాడు. బయట ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఇద్దరూ ఒక్కటే నిలబడతారు. ఈ కల్చరల్ ఎమోషన్ ఎంత గొప్పదో కదా! ఇక వాళ్ల చిన్ననాటి జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ బంధం పునాదులు ఎంత బలంగా పడతాయో మనకర్థమవుతుంది. ఇంట్లో ఒకే ప్లేట్లో తినడం, ఒకే బెడ్ మీద పడుకోవడం, చివరికి ఒకే షర్ట్ని ఇద్దరూ షేర్ చేసుకోవడం. చిన్న చిన్న విషయాలకు కొట్టుకుంటారు, కాని మళ్ళీ 5 నిమిషాల్లోనే కలిసిపోతారు. ఇలాంటి చిన్ననాటి అల్లరి పనులు, ముద్దుల గొడవలే భవిష్యత్తులో వాళ్ల మధ్య విడదీయరాని స్నేహానికి ఒక గట్టి ఫౌండేషన్ వేస్తాయి. అయితే ఇక్కడొక నిజంగా ఆసక్తికరమైన అకాడమిక్ ఫ్యాక్ట్ మనం మాట్లాడుకోవాలి. రీసెర్చ్ ప్రకారం చూస్తే తోబుట్టువులు తమ బాల్యంలో దాదాపు 33% సమయాన్ని ఒకరితో ఒకరే గడుపుతారట. ఒకసారి ఊహించుకోండి, 33%. అంటే మానవ జీవితంలో ఏర్పడే అతి సుదీర్ఘమైన బలమైన కనెక్షన్స్లో ఇది ఒకటి. ఇలా సుదీర్ఘంగా ఒకే వాతావరణంలో పెరగడం వల్లే వారి మధ్య ఏర్పడే ఆ అండర్స్టాండింగ్ మరే ఇతర బంధంలోనూ మనకంత సులువుగా కనిపించదు. అన్నయ్యకి తమ్ముడంటే ఏంటి? ఖచ్చితంగా తన చిన్నప్పటి జ్ఞాపకం. అదే తమ్ముడికి అన్నయ్య అంటే తన ఫస్ట్ హీరో. అన్న బయటికి ఎంతో స్ట్రిక్ట్గా కనిపిస్తాడు, తమ్ముడేమో కాస్త కేర్లెస్గా కనిపిస్తాడు. కానీ ఇద్దరి మధ్య ఉండే ప్రేమ మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడకపోయినా, సైలెంట్గా ఉండిపోయినా అది యాటిట్యూడ్ కాదు సుమా. ఆ మౌనం వెనుక మనసులో చెప్పలేనంత ప్రేమ దాగి ఉంటుంది. ఈ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఒకరినొకరు ఎంత సైలెంట్గా బ్యాలెన్స్ చేసుకుంటాయో చూడటం భలే ఆసక్తికరంగా ఉంటుంది. సైకాలజిస్టులు ఈ తోబుట్టువుల బంధాన్ని ప్రధానంగా 5 రకాలుగా వర్గీకరించారు. అవేంటంటే ఇంటిమేట్, కన్జీనియల్, లాయల్, అపాథ్రెటిక్ మరియు హాస్టైల్. ఇందులో వయస్సు పెరుగుతున్న కొద్దీ కన్జీనియల్ అంటే స్నేహపూర్వకమైన, అలాగే లాయల్ అంటే విధేయతతో కూడిన బంధాన్ని మెయింటైన్ చేయడం చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే మనం వృద్ధాప్యం వైపు వెళ్తున్న కొద్దీ మన సోషల్ సర్కిల్ బాగా తగ్గిపోతుంది. ఆ టైంలో మనల్ని నిజంగా అర్థం చేసుకునే ఒక లాయల్ బ్రదర్ మనకి తోడుగా ఉండటం నిజంగా ఒక గొప్ప వరం లాంటిది. ఇక ఆడపిల్లల విషయానికొస్తే బ్రదర్స్ అంటే తమ అక్క చెల్లెలకి ఒక పెద్ద అండ, ఒక రక్షణ కవచంలా ఎప్పుడూ వాళ్ల వెనకాల నిలబడే మనుషులు వీళ్ళు. చెల్లి ఏడుస్తే ముందు బాధపడేది ఆ బ్రదర్ హార్ట్ మాత్రమే. అక్కకి ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని ముందుకొచ్చేది ఈ బ్రదర్సే. ఈ రక్షణ స్వభావమనేది వాళ్ళకి న్యాచురల్గానే వచ్చేస్తుంది. ఫ్యామిలీకి ఒక బ్రదర్ అల్టిమేట్ షీల్డ్గా మారడమనేది ఖచ్చితంగా మనం ప్రశంసించాల్సిన విషయం. సరిగ్గా అందుకే రాఖీ పండగ వచ్చిందంటే చాలు అన్నదమ్ములు ఉన్న ఇళ్లల్లో వాతావరణం ఎంతో ఆనందంగా మారిపోతుంది గదా! చెల్లెళ్ళు రాఖీ కడుతుంటే, బ్రదర్స్ నవ్వుతూ గిఫ్ట్స్ ఇస్తుంటే ఆ ఇంటి అట్మాస్ఫియర్ మొత్తం ఒక రకమైన స్వచ్ఛమైన ప్రేమతో నిండిపోతుంది. వాళ్లు ఆ రోజు ఎక్స్చేంజ్ చేసుకునే కానుకలు, ఇచ్చే వాగ్దానాలు ఆ ఇంటికి ఒక గొప్ప భద్రతా భావాన్ని, ఒక కొత్త కళను తీసుకొస్తాయి. కాని ఇదే పండగ సమయంలో బ్రదర్స్ లేనివాళ్ల పరిస్థితిని కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రాఖీ పండగ రోజు వచ్చినా రాఖీ కట్టడానికి చేయుండదు, ఏదైనా సమస్య వస్తే నేనున్నానులే అని ధైర్యం చెప్పే మనిషి ఉండడు. ఆ లోటు ఎంత బాధగా ఉంటుందో అది అనుభవించిన వాళ్లకే బాగా తెలుస్తోంది. ఇది నిజంగా మనసును కదిలించే వాస్తవం. బ్రదర్ అనే పదం వెనుక ఉన్న ఎమోషనల్ డెప్త్ ఏంటో ఇక్కడే మనకు ఇంకా స్పష్టంగా తెలుస్తోంది. ఎంతో ప్రేమగా ఉండే ఈ బంధంలో ఒక విషాదకరమైన కోణం కూడా ఉంది. ఒకే రూంలో పెరిగినవాళ్లు, ఒకే ప్లేట్లో తిన్నవాళ్లు, ఒకరికోసం ఇంకొకరు ఫైట్స్ చేసినవాళ్లు, పెళ్ళిళ్ళయ్యాక ఎవరు మీరు అన్నట్టు స్ట్రేంజర్స్ అయిపోవడం నిజంగా చాలా బాధగా ఉంటుంది. ఒకప్పుడు నా తమ్ముడు అని గర్వపడిన అన్న
నా అన్న అని బయట ఫైట్ చేసే తమ్ముడు కేవలం చిన్న చిన్న ఈగోల కోసం, ఆస్తుల కోసం, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కోసం మాట్లాడుకోని మనుషులవుతారు. బాల్యపు హీరోలు ఇలా దూరమవడం చాలా ట్రాజిక్ రియాలిటీ. మరి ఆ శత్రుత్వాన్ని పక్కన పెట్టి దూరాన్ని చెరిపేయడానికి ఒక చక్కటి మార్గముంది. కలిసి కొన్ని పనులు చేయడం ద్వారా పోయిన బంధాన్ని చాలా ఈజీగా తిరిగి కలుపుకోవచ్చు. అంటే ఏదైనా ఒక పజిల్ సాల్వ్ చేయడమో, ఒక మోడల్ నిర్మించడమో, లేదా కలిసి సరదాగా చేపలు పట్టడానికి వెళ్లడమో, ఇలాంటి షేర్డ్ యాక్టివిటీస్ చేస్తే చిన్నప్పుడు వాళ్ల మధ్య ఉన్న ఆ కమ్యూనికేషన్ లూప్స్ మళ్లీ చాలా అందంగా ఓపెన్ అవుతాయి. ఆ చైల్డ్హుడ్ బ్యాగేజ్ని వదిలించుకోవడానికి ఇదొక అద్భుతమైన టెక్నిక్. మరి బ్రదర్హుడ్ పవర్ సామాన్యులకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఇది చరిత్రను ఏ రేంజ్లో ప్రభావితం చేసిందో చూస్తే ఆశ్చర్యపోతాం. రియల్ లైఫ్లో ప్రపంచాన్ని మార్చిన రైట్ బ్రదర్స్ని చూసినా, లేదా కెనెడీస్ పొలిటికల్ జర్నీ చూసినా ఇది అర్థమవుతుంది. అలాగే స్టాండ్ బై మీ లేదా ఓషన్స్ 11 లాంటి సినిమాటిక్ లెజెండ్స్ చూసినా సరే, విజయం సాధించాలన్నా, కష్టాలను దాటాలన్నా బ్రదర్హుడ్ అనేది ఎంత ముఖ్యమో మనకు క్లియర్గా తెలుస్తుంది. గొప్ప సర్వైవల్, సక్సెస్ స్టోరీస్ అన్నీ ఈ సోదరభావం నుంచే పుట్టాయి. ఈ మొత్తం ప్రాసెస్ని సైకలాజికల్ రీసెర్చ్లో అవర్ గ్లాస్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఆ ఇసుక గడియారం పైభాగంలాగా చిన్నప్పుడు అన్నదమ్ములు చాలా క్లోజ్గా ఉంటారు. తర్వాత యవ్వనంలోకొచ్చేసరికి గ్లాస్ మధ్యభాగంలా ఇరుకుగా మారి కాస్త దూరమవుతారు. కాని వయసు పెరుగుతున్న కొద్దీ ఆ గ్లాస్ కింది భాగంలా తిరిగి ఒకరికొకరు అత్యంత సన్నిహితమైన, నమ్మకమైన స్నేహితులుగా మిగిలిపోతారు. వయసు తెచ్చే మెచ్యూరిటీ ఈ బంధాన్ని మళ్లీ లైఫ్లాంగ్ ఒక్కటి చేస్తుంది. చివరిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చెప్పినట్టు, కలిసి ఉంటే కలదు సుఖం అన్న మాట బ్రదర్స్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకరి బాధ ఇంకొకరు మోసుకోవాలి, ఒకరి ఆనందం కోసం ఇంకొకరు బ్రతకాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చివరికి మనోడే అని దగ్గరవ్వాలి. అందుకే ఈ బ్రదర్స్ డే సందర్భంగా సైలెంట్గా ఫ్యామిలీ కోసం ఫైట్ చేస్తున్న ప్రతి అన్నయ్యకి, తన అన్నని గర్వంగా చూసే ప్రతి తమ్ముడికి, తమ్ముణ్ణి తన ప్రాణంగా చూసే ప్రతి అన్నకి ఒక పెద్ద సెల్యూట్. ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మ తర్వాత మనల్ని అంత స్వచ్ఛంగా ప్రేమించే మనిషి ఉంటే అది ఖచ్చితంగా బ్రదర్ మాత్రమే. మరి అన్ని ఈగోలను పక్కన పెట్టి ఈ స్వచ్ఛమైన బంధాన్ని ఎప్పటికీ సెలబ్రేట్ చేసుకుందాం. ఏమంటారు?